హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను నా క్రెడిట్ కార్డ్ ద్వారా ఇప్పటి వరకు ఎలాంటి వర్క్ చేయకుండా చాలా సింపుల్గా 1,53,226 రూపాయలు అయితే సంపాదించాను. ఏంటి ఫ్రెండ్స్, మీకు నమ్మబుద్ధి కావట్లేదా? క్రెడిట్ కార్డ్ ద్వారా ఇంత అమౌంట్ సంపాదించడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నిజమే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్తున్నది అక్షరాల నిజం. ఓకేనా? నేను నా క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ అమౌంట్ అయితే సంపాదించాను. ఓకేనా? కాబట్టి నేను నా ఎర్నింగ్ ప్రూఫ్ను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నేను నా క్రెడిట్ కార్డ్ ద్వారా ఇంత అమౌంట్ను ఎలా సంపాదించానో కూడా ఫుల్ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీ దగ్గర కూడా క్రెడిట్ కార్డ్ ఉంటే నాలాగా మీరు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నా ఎర్నింగ్ ప్రూఫ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ 1612 ఉంది కదా, ఇది నా క్రెడ్ యాప్ యొక్క వ్యాలెట్ బ్యాలెన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత దీని పక్కన 10 ఉంది. 10 అంటే 10 జెమ్స్ అని అర్థం. ఓకేనా? ఈ 10 జెమ్స్ అనేవి ఎలా వస్తాయంటే ఫ్రెండ్స్, ఈ క్రెడ్ యాప్ను మన ఫ్రెండ్కి కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా రెఫర్ చేసినప్పుడు వాళ్ళు మన రెఫర్ లింక్ పైన క్లిక్ ఇచ్చి యాప్ని వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేసి, ఓకేనా, వాళ్ళ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి వాళ్ళ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ను యాడ్ చేసుకొని, ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేమెంట్ అనేది వాళ్ళ క్రెడిట్ కార్డుకు ఫస్ట్ పేమెంట్ అనేది 1000 రూపీస్ అబోవ్ చేసినప్పుడు అప్పుడు ఈ 10 జెమ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా, ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 జెమ్స్ అనేవి ఎలా వస్తాయో. ఓకేనా ఫ్రెండ్స్? 10 జెమ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ రివార్డ్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వాలి. తర్వాత కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అన్లాక్డ్ అని కనిపిస్తుంది. ఓకేనా? ఫస్ట్లో మనకు అన్లాక్డ్ రెఫరల్ క్యాష్ బ్యాక్ అప్ టు 1000 ఉంది. ఓకేనా? దానిపైన మనం క్లిక్ ఇవ్వాలి. ఓకేనా? మనకు క్యాష్లో అమౌంట్ కావాలి కాబట్టి దానిపైన క్లిక్ ఇవ్వాలి. దానిపైన క్లిక్ ఇవ్వగానే మనకు నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ 10 జెమ్స్ అనేవి ఎలా వచ్చాయంటే వేణు అనే పర్సన్ని రెఫర్ చేయడం వల్ల 10 జెమ్స్ అనేవి వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కిందికి స్వైప్ చేయాలంటే మన దగ్గర 10 జెమ్స్ ఉండాలి. మన దగ్గర 10 జెమ్స్ ఉన్నాయి కాబట్టి మనం స్వైప్ అయితే చేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కిందికి స్వైప్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుందో మనకు కనిపిస్తుంది. మనకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో కనిపిస్తుంది. చూడండి, 798 రూపీస్ అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే నేను వేణు అనే పర్సన్ని ఈ క్రెడ్ యాప్ను రెఫర్ చేయడం వల్ల నాకు 798 రూపీస్ అయితే రావడం జరిగింది. ఓకేనా? నాకైతే 798 800 ఆర్ 800 అబోవ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అప్పుడు నేను రెఫర్ చేసిన పర్సన్కి ఎంత వస్తుందంటే అతనికి కూడా 10 జెమ్స్ అయితే వస్తాయి. ఓకేనా? అతను ఆ 10 జెమ్స్ని ఇలా కిందకి స్క్రోల్ చేసి అతనికి 250 రూపీస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? 250 రూపీస్ వస్తుంది. అలాగే ప్లస్ అడిషనల్గా ఒక 50 రూపీస్ వస్తుంది. టోటల్గా 300 రూపీస్ అయితే అతనికి రావడం జరుగుతుంది. నాకైతే 800 రూపీస్ అయితే వస్తుంది. నియర్లీ 800 రూపీస్ వస్తుంది. కొన్నిసార్లు అయితే 950 కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా మనకు ఈ క్రెడ్ యాప్ ద్వారా మనీ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 798 రూపీస్ అయితే నా వ్యాలెట్కు యాడ్ అయింది. ఓకేనా? చూశారు కదా, ముందు మీరు చూశారు కదా, నా వ్యాలెట్ బ్యాలెన్స్ అయితే 1612 రూపాయలు ఉండింది. అది ఎలా వచ్చిందంటే నేను ఇద్దరిని రెఫర్ చేయడం వల్ల 1612 రూపాయలు అయితే వచ్చింది. ఇప్పుడు థర్డ్ పర్సన్ రెఫర్ చేశాను. థర్డ్ పర్సన్ని రెఫర్ చేయడం వల్ల 798 రూపీస్ అయితే వచ్చింది. ఓకేనా? టోటల్గా నాకు 2410 రూపాయలు అయితే వచ్చింది. అంటే నేను ఈరోజు 3 పర్సన్ని రెఫర్ చేశాను. 3 పర్సన్ని రెఫర్ చేయడం వల్ల నాకు ఎంత అమౌంట్ వచ్చిందంటే 2410 రూపాయలు అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను నా క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ క్రెడ్ యాప్ని యూజ్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఈరోజు సంపాదించిన ఈ 2410 రూపాయలని నా క్రెడిట్ కార్డుకు పే చేస్తాను. ఓకేనా? పేమెంట్ చేస్తాను. ఓకేనా? పేమెంట్ చేయడం కోసం ఇక్కడ కార్డు పైన క్లిక్ ఇవ్వాలి. కార్డు పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన దగ్గర చాలా కార్డ్స్ ఉంటాయి కదా, అందులో ఏ కార్డుకు పేమెంట్ చేయాలో ఆ కార్డును సెలెక్ట్ చేసుకోవాలి. నేను యాక్సిస్ బ్యాంక్, ఎల్ఐసి యాక్సిస్ బ్యాంక్ కార్డుకు పే చేద్దామనుకున్నా కాబట్టి ఇక్కడ యాక్సిస్ ఎల్ఐసి ఉంది కదా, ఇక్కడ పే మోర్ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. నేనైతే 2410 రూపాయలు ఉంది నా వ్యాలెట్లో కాబట్టి ఆ అమౌంట్ని నేనైతే నా క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఓకేనా? ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇవ్వాలి. ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇచ్చిన తర్వాత మన వ్యాలెట్లో
రూ. 2410 ఉంది కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ నుండి ₹1 కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. వ్యాట్‌లో నుండే డైరెక్ట్గా మన క్రెడిట్ కార్డుకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ పే ఇన్స్టాంట్లీ పైన క్లిక్ ఇవ్వాలి. పే ఇన్స్టాంట్లీ పైన క్లిక్ ఇవ్వగానే ఇన్స్టాంట్గా మన క్రెడిట్ కార్డుకు క్రెడిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రాసెసింగ్ పేమెంట్ అని పడింది. ఓకేనా, యువర్ పేమెంట్ ఆఫ్ 2410 వాస్ సక్సెస్ఫుల్ అని పడింది. ఓకేనా, ఇప్పుడు మన వాలెట్ బ్యాలెన్స్ చూసుకుంటే 0 అయిపోయింది. ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేసి స్టేట్మెంట్ చూపిస్తాను, ఈ అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా, చూడండి, ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అని టైప్ చేస్తున్నా. యాక్సిస్ బ్యాంక్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, తర్వాత లాగిన్ అవుతున్నా. ఫ్రెండ్స్, నాకైతే 3 యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఎల్ఐసి క్రెడిట్ కార్డ్, నియో క్రెడిట్ కార్డ్, ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్. ఓకేనా, నేనైతే పేమెంట్ చేసింది ఎల్ఐసి క్రెడిట్ కార్డ్. ఓకేనా, ఎల్ఐసి ప్లాటినం క్రెడిట్ కార్డ్కి అయితే ₹2410 అయితే పేమెంట్ చేశాను కాబట్టి దీనిపైన క్లిక్ ఇస్తున్నా. దీనిపైన క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకు లాస్ట్ పేడ్ అమౌంట్ చూడొచ్చు. ఓకేనా, ఈరోజు 6th జూలై 2022 ₹2410 అయితే ఇన్స్టాంట్గా క్రెడిట్ అయింది. ఓకేనా, ఈ విధంగా మన క్రెడిట్ కార్డులో మన క్రెడిట్ యాప్లో ఎర్న్ చేసిన మనీని మన క్రెడిట్ కార్డులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తాను, ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఐఎంపిఎస్ పేమెంట్. ఓకేనా, ఇన్స్టాంట్ పేమెంట్ ₹2410. ఈ విధంగా నేనైతే మనీ ఎర్న్ చేసిన మనీని నా క్రెడిట్ కార్డుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నమ్ముతారు కదా, నేను ఈ యాప్ ద్వారా మనీ అయితే ఎర్న్ చేస్తున్నా, ఈ యాప్ని రెఫర్ చేసి మనీ అయితే ఎర్న్ చేస్తున్నా, ఎర్న్ చేసిన మనీని నా క్రెడిట్ కార్డుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడైతే మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నేను ₹1,53,226 సంపాదించానా లేదా అనేది ఆ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో 4 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, నాకు ఉంది క్రెడిట్ కార్డ్, మా బ్రదర్కు, మా మదర్కు, మా ఫాదర్కు, అందరికీ 4 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇదైతే మా మదర్ క్రెడిట్ కార్డ్. ఓకేనా, ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా నేను ఎంత మనీ ఎర్న్ చేశానో చూపిస్తాను. చూడండి, ఇక్కడ దీనిపై క్లిక్ ఇవ్వండి. దీనిపై క్లిక్ ఇస్తే ఇక్కడ టోటల్ క్యాష్ బ్యాక్ ఓన్ ఉంది 31,000. చూడండి, దీనిపై క్లిక్ ఇస్తున్నా. ₹31,726 అయితే ఈ మా మదర్ క్రెడిట్ కార్డ్ ద్వారా, మా మదర్ యొక్క క్రెడిట్ యాప్ ద్వారా నేనైతే ఎర్న్ చేశాను. చూడండి, లాస్ట్ ఎర్న్ చేసింది 798. ఓకేనా, దానికన్నా ముందు 806. ఓకేనా, చూడండి, 4th జూలై, 6th జూలై. ఓకేనా, ఇలా చూడండి, చూడొచ్చు 793, 804. ఇవన్నీ నేను ఈ యాప్ని మా ఫ్రెండ్స్కి కానీ వేరే వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల సంపాదించింది. ఓకేనా, ఇదైతే ₹31,726. ఇంకా 3 అకౌంట్స్ ఉన్నాయి, వాటి యొక్క స్టేట్మెంట్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నది ఇదైతే నా క్రెడ్ అకౌంట్ ఫ్రెండ్స్. ఓకేనా, నా క్రెడ్ అకౌంట్ ద్వారా నేను ఎంత సంపాదించానో ఇప్పుడు మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ఎంత సంపాదించానంటే ₹27,731 అయితే ఎర్న్ చేశాను. ఓకేనా, ఇందులో క్యాష్ బ్యాక్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, క్యాష్ బ్యాక్లు అయితే చాలా క్యాష్ బ్యాక్లు ఉన్నాయి, అన్నీ చూడవచ్చు. ఓకేనా, చూడండి, ఇక్కడ ఇందులో మ్యాక్సిమం అన్నీ 500, 750 ఉంటాయి. ఓకేనా, ముందైతే క్రెడిట్ యాప్ వాళ్ళు 500 ఇచ్చేవాళ్ళు క్యాష్ బ్యాక్, ఇప్పుడైతే 800 నుండి 1000 రూపీస్ దాకా ఇస్తున్నారు. ఓకేనా, ఈ యాప్ ద్వారా నేనైతే నా అకౌంట్ ద్వారా అయితే నేనైతే ₹27,731 అయితే సంపాదించాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు 2 అకౌంట్స్ కంప్లీట్ అయినాయి కదా, రెండింటి టోటల్ అయితే నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నది మా బ్రదర్ అకౌంట్. ఓకేనా, మా బ్రదర్ అకౌంట్ ద్వారా నేను ఎంత సంపాదించానో చూపిస్తాను. ₹48,915 అయితే సంపాదించాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడొచ్చు, ఈ క్రెడ్ యాప్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ అయితే చూడవచ్చు, అన్నీ 750లో ఉన్నాయి. ఓకేనా, చూడండి, 750 ఇవన్నీ రెఫర్ చేయడం వల్ల వచ్చిన మనీ ఫ్రెండ్స్. ఓకేనా, ఎంత అమౌంట్ అయితే సంపాదించాను చూడవచ్చు, 48,000. ఓకేనా, ₹48,915 అయితే మా బ్రదర్ అకౌంట్ ద్వారా నేనైతే ఎర్న్ చేశాను. ఓకేనా, తర్వాత నెక్స్ట్ అకౌంట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు 3 అకౌంట్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 4th అకౌంట్లో నేను ఎంత అమౌంట్ ఎర్న్ చేశానో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నది మా వైఫ్ అకౌంట్. మా వైఫ్ అకౌంట్ ద్వారా నేను ఎంత సంపాదించానో చూపిస్తాను. చూడండి, ఇక్కడ 44,852. ఓకేనా, మా వైఫ్ అకౌంట్ ద్వారా ₹44,852 అయితే సంపాదించాను. చూడండి, రీసెంట్గా కూడా నేను ఎర్న్ చేశాను 5th జూలై. ఓకేనా, 791, 856, 803. చూడండి, ట్రాన్సాక్షన్ అయితే చూడవచ్చు, క్యాష్ బ్యాక్లు అయితే చూడవచ్చు. ఈ విధంగా నేనైతే
4 అకౌంట్స్ ద్వారా డిఫరెంట్ 4 అకౌంట్స్ ద్వారా నేనైతే ఇలా రెఫర్ చేసి మనీ అయితే ఎర్న్ చేశాను. ఓకేనా. మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు 4 అకౌంట్స్ ఎందుకు యూజ్ చేశారు, మీ ఇంట్లో వాళ్ళు 4 అకౌంట్స్ ఎందుకు యూజ్ చేశారు, ఓన్లీ మీ అకౌంట్ ద్వారానే మీరు ఎర్న్ చేయవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే 4 అకౌంట్ ఎందుకు యూజ్ చేశా అంటే, ఒక అకౌంట్ ద్వారా మ్యాక్సిమం 65 మెంబర్స్ మాత్రమే రెఫర్ చేయగలం. ఓకేనా. 65 మెంబర్స్ దాటిన తర్వాత మనం ఎంత రెఫర్ చేసినా మనకు క్యాష్ బ్యాక్ అమౌంట్ అయితే రాదు. అందుకే నేను ఒక అకౌంట్ ఫుల్ అయిన తర్వాత నేను సెకండ్ అకౌంట్కి వెళ్ళాను. సెకండ్ అకౌంట్ కూడా ఫుల్ అయిన తర్వాత థర్డ్ అకౌంట్ కూడా ఫుల్ అయిన తర్వాత ఇప్పుడు ఫోర్త్ అకౌంట్లో కూడా 40 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు. 40 మెంబర్స్ దాకా రెఫర్ చేశాను. ఇంకా 25 మెంబర్స్ రెఫర్ అయితే మరి ఫిఫ్త్ అకౌంట్ అయితే వెళ్తాను. ఫిఫ్త్ అకౌంట్ అయితే మా ఫాదర్ అకౌంట్ అయితే తీసుకుంటాను. ఓకేనా. మా ఫాదర్ అకౌంట్ పైన, మా ఫాదర్ మొబైల్ నెంబర్ పైన నేను క్రెడ్ యాప్ని రెఫర్ చేసి రిజిస్టర్ చేసి ఆ రెఫర్ లింక్ అయితే షేర్ చేసి దాని ద్వారా నేను అందరికీ రెఫర్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు నా కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది కదా, నేను ఎలా చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూశారు కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ 4 డిఫరెంట్ అకౌంట్లో, ఈచ్ అకౌంట్లో ఎంతెంత ఎర్నింగో మీరు నోట్ చేసుకున్నారు కదా. ఈ 4 అకౌంట్ యొక్క ఎర్నింగ్ మొత్తం కలిపితే 1,53,226 రూపాయలు అయితే అవుతుంది. ఈ అమౌంట్ అయితే నాదే ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్ అంటే నాదే ఫ్రెండ్స్. ఓకేనా. నేనే ఎర్న్ చేశాను. అందరి అకౌంట్లు నేనే మేనేజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు లెక్క అయితే సరిపోయింది కదా. 1,53,226 అయితే సంపాదించాలని మీరైతే నమ్ముతారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్రెడ్ యాప్ లింక్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ లింక్పై క్లిక్ ఇచ్చి మీరు ఈ క్రెడ్ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్తో యాప్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యేసి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డుకు మినిమం ఒక 1000 రూపీస్ అయితే పేమెంట్ చేయండి. ఫస్ట్ పేమెంట్ అయితే 1000 రూపీస్ లేక 1000 అబోనే ఉండాలి. ఓకేనా. అప్పుడు మీకు 300 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓకేనా. ఫ్రీగా 300 రూపీస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ని మీరు మీ క్రెడిట్ కార్డుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో మధ్యలో చెప్పాను 2,400 రూపాయలు ఇలా నా క్రెడిట్ కార్డుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేయాలంటే రెఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ ఇచ్చి మీ క్రెడ్ యాప్ లింక్, రెఫరల్ లింక్ని మీ ఫ్రెండ్కు, మీ కొలీగ్స్కు, మీకు తెలిసిన బంధుమిత్రులకు అందరికీ రెఫర్ చేయండి. రెఫర్ చేసి ఒక రెఫరల్కి మీరు 800 రూపీస్ అయితే ఎర్న్ చేయవచ్చు. ఓకేనా. మీ సర్కిల్ ఎంతమంది ఉంటే అంతమందికి రెఫర్ చేయండి. రెఫర్ చేసి ఒక 1 మంత్లో ఒక 50 మెంబర్స్ని రెఫర్ చేసినా మీకు చాలా అమౌంట్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఒక 1 మంత్లో ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ రెఫర్ చేసిన 8 నెలల 16,000 రూపాయలు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఇలా టార్గెట్ చేసుకున్న ఎవ్రీ మంత్ మీరు 15,000 నుండి 20,000 వరకు ఎర్న్ చేయవచ్చు. ఓకేనా. నేను కూడా ఇలాగే టార్గెట్ పెట్టుకుని నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి రెఫర్ చేశాను. అడిగి రెఫర్ చేసుకున్న, మా కొలీగ్స్కి రెఫర్ చేసుకున్న. తర్వాత నా రెఫర్ లింక్ని ఫేస్బుక్లో షేర్ చేశాను, యూట్యూబ్లో షేర్ చేశాను. ఓకే. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క సోషల్ నెట్వర్కింగ్లో షేర్ చేశాను. తర్వాత నేను ఈ రెఫరల్ లింక్ని నా స్టేటస్కు కూడా, వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకున్నాను. తర్వాత అందరూ క్లియర్గా రాసి ఈ క్రెడ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి, మీకు క్యాష్ బ్యాక్ వస్తుందని క్లియర్గా రాసి స్టేటస్ పెట్టుకున్నా. అలా చాలా చేసేవాడిని ఫ్రెండ్స్. అందుకే నేను ఇంతమందిని రెఫర్ చేయగలిగాను. నియర్లీ ఒక 500 మెంబర్స్ దాకా నేనైతే రెఫర్ చేశాను. ఓకేనా. ఈ యాప్ని కాబట్టి నేను ఇంత అమౌంట్ అయితే సంపాదించగలిగాను. ఓకేనా. మీరు కూడా నాలాగా చేయండి. మీరు కూడా నాలాగా మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.